హాయ్ గాయ్స్, నేను టాపిక్లో మనం ఫ్యూచర్స్ గురించి చెప్పుకున్నాం. ఈరోజు కాట్లిన్ని ఏ యాప్ యూజ్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేసుకోవాలో, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో చెప్తాను. కాట్లిన్ని ఇంటెల్జే ఐడియా అనే యాప్ని యూజ్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేసుకుంటాము. ఇంటెల్జే ఐడియాని జెట్ బ్రెయిన్ కనుక్కునేది కూడా. ఇంటెల్జే ఐడియా అనేది కాట్లిన్ ద్వారానే డెవలప్ చేసుకున్నారు. కాట్లిన్ యూజ్ చేసుకొని ఇంటెల్జేని అనే యాప్ని డెవలప్ చేశారు. ఇంటెల్జే ఐడియా అనేది కాట్లిన్ ఒకటే కాదు, జావా, పైథాన్ కూడా ఇంటెల్జే ఐడియాలో మనం యూజ్ చేసుకోవచ్చు. ప్రోగ్రామ్స్ అనేటివి ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఇందులో ఇంటెల్జే ఐడియా అనేది చాలా సింపుల్గా ఉంటుంది ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి. ఇది చాలా యూస్ఫుల్. ఇప్పుడు పైథాన్కి ఒకటి, జావాకి ఒకటి, కాట్లిన్కి ఒకటి, అలాగ 3 యాప్స్ మన ఫోన్లో స్టోర్ చేసుకోవాలన్నా కష్టం కదా. అదే ఇంటెల్జే ఐడియా ఒకటి ఉంటే 3 కలిపి ఒకే దాంట్లో ఉంటాయి. స్టోరేజ్ కూడా తక్కువ అవుతుంది. ఇప్పుడు ఇంటెల్జే ఐడియా చాలా బాగా ఇప్పుడు డెవలప్లోకి వచ్చిండేది 2022లో ఎక్కువగా యూజ్ చేయడం. ఇప్పుడు ప్రజెంట్ రన్ చేస్తుండేది 2022లోనే నుంచి స్టార్ట్ అయింది. ఇది చాలా యూస్ఫుల్ ఇంటెల్జే అనే ఐడియా అనేది. దీంట్లో మనము కాట్లిన్ ఎలా యూజ్ చేసుకోవాలో తెలుసుకుందాం. దీంట్లో ఎర్రర్స్ అనేటివి విత్ కలర్స్తో పాటు రిప్రజెంట్ చేస్తుంది. ఏ లైన్లో ఎర్రర్ ఉంది, దీన్ని ఎలాగ మారిస్తే నీకు ఎర్రర్ పోతుంది అనేది కూడా చాలా క్లారిటీగా చూపిస్తుంది. ఇంటెల్జే ఐడియాని నువ్వు ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలాగా అనేది ఇప్పుడు చెప్పుకుందాం. గూగుల్ క్రోమ్లోకి పోయి సర్చ్లో ఇంటెల్జే ఐడియా అని సెర్చ్ చేస్తాము. సెర్చ్ చేస్తే ఇక్కడ స్క్రీన్ మీద ఇలా కనిపిస్తుంది కదా, ఇలా కనిపిస్తుంది. ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తాము. అది మనకి ఇలా కనిపిస్తుంది. నెక్స్ట్ స్క్రీన్ ఇక్కడ డౌన్లోడ్ అనేది కదా, డౌన్లోడ్ చేస్తాము. అది డౌన్లోడ్ అవుతుంది. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసిన కాబట్టి డైరెక్ట్గా ఫైల్ని ఓపెన్ చేసేసి చెప్తాను. మనకి ఇలా కనిపిస్తుంది కదా, దీని మీద నెక్స్ట్ అని క్లిక్ చేస్తాము. ఇక్కడ ఏ వర్షన్ ఉందో, ఏ వర్షన్ని మన దాంట్లో డౌన్లోడ్ అయ్యిందో మనకి తెలుస్తుంది. దాన్ని ఓపెన్ చేస్తే మనకి ఇలా కనిపిస్తుంది కదా, ఇక్కడ కనిపిస్తుంది కదా లక్ష్మిని, దాని మీద క్లిక్ చేస్తే అక్కడ మీకు వేరే కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేస్తే న్యూ ప్రాజెక్ట్ అనేది కదా, న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ మీరు ఏ నేమ్ అయినా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ సాయి వర్ధన్ అని పేరు పెట్టా. మీరు మీ నేమ్ అయినా పెట్టుకోవచ్చు, ఎవరి నేమ్ అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ క్రియేట్ అని చేస్తాము. నెక్స్ట్ క్రియేట్ అయిన తర్వాత ఈ విండోస్ని అలో చేస్తానువా లేదా అని చెప్పి చూపిస్తా కదా, అలో చేయాలి. చేస్తే నీకు ఇలా కనిపిస్తుంది. ఇక్కడ నువ్వు ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత, సేవ్ చేసిన తర్వాత, లేదు ఇంకో ఫైల్ క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడికి వెళ్ళి న్యూ అని ఉంది కదా, ఫైల్స్ లేకపోయి న్యూ అని ఉంది కదా, న్యూ లేకపోయి కాట్లిన్ క్లాస్ ఫైల్ అని ఉంది కదా, దీంట్లోకి వెళ్ళి నువ్వు ఇక్కడ ఏమైనా నేమ్ పెట్టుకోవచ్చు. నేను ఇప్పుడు డిడి అని పెట్టుకున్నా, ఎంటర్ నొక్కుతాను. ఇక్కడ నువ్వు ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ చేసుకుంటావు. మనం ఎప్పుడు కానీ కరెంట్ ఫైల్ని మాత్రమే రన్ చేస్తాం. ఇక్కడ ఉంది కదా, దీన్ని సెట్ చేసుకోవాలా. సెట్ చేస్తే మనకి కరెంట్ ఫైల్ అనేది మాత్రమే రన్ అవుతుంది. థ్యాంక్ యూ గాయ్స్. నెక్స్ట్ క్లాస్లో దీని యొక్క అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఏమో తెలుసుకుందాం.